ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మీకు ఒక ప్రశ్న. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్యమునకు కొనిపోబడినప్పుడు ఎన్ని దినములు ఉపవాసము ఉన్నారు? కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తి ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుతూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు అందరికీ మెండుగా కలుగును గాక. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు మిక్కిలి ఘనత మహిమ ప్రభావాలు స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాము తండ్రి. రాత్రంతా మీ కంటి పాప వలె మమ్మల్ని, మా కుటుంబీకుల్ని, మా పిల్లలందరినీ మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా లేవనెత్తినందుకు మీకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. మా పాప దోషములు, మా పిల్లల పాప దోషములన్నిటినీ క్షమించమని నిత్యము మీ సన్నిధానం మాకు తోడుగా ఉంచి మీ కృపల హస్తాల్లో భద్రపరిచి కాపాడుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమెన్.